Hello everyone, I'm Anita and I'm here with you all with another concept. It's been almost 3 weeks since I made a video kada. Busy schedule, couldn't help. సరే ఇప్పుడు కూడా ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా మీకు గుర్తుందా, నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఐ వాచ్ మూవీస్ అ లాట్ ఆఫ్ మూవీస్. దీనికి వచ్చిన కన్ఫ్యూషన్ అంతా ఇంత లేదు. యాక్చువల్గా నేను ప్రతి క్లాస్లోనూ మళ్ళీ ఆ కాన్సెప్ట్ చెప్పాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఇట్స్ వర్త్ ఎక్స్ప్లెయినింగ్ బికాస్ అదంతా కన్ఫ్యూజనే. సరే మరి మీ సంగతి ఏంటి, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఐ జస్ట్ డిసైడెడ్ టు మేక్ దిస్ వీడియో అనమాట. ఐ వాచ్ మూవీస్ అ లాట్. కొంచెం కేర్ఫుల్గా వింటే డెఫినెట్గా అర్థమవుతుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏ ఒక్కదానికి మీరు కనెక్ట్ అయినా కూడా మిగతా మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే, ఇట్లా పెట్టకూడదు కదా, రాద్దాం. ఐ వాచ్ మూవీస్ ఎ లాట్ అంటే నేను ఎక్కువ మూవీసే చూస్తాను. ఇక్కడ నేను ఇంపార్టెన్స్ చూడడం మీద అనమాట. నేను ఎక్కువగా మూవీసే చూస్తా. ఎక్కువగా ఏం చేస్తా, మూవీస్ చూస్తా. నేను ఎక్కువగా బయటకు వెళ్ళను, నేను ఎక్కువగా తినను, నేను ఎక్కువగా పనేం చేయను, కానీ నేను ఎక్కువ మూవీస్ చూస్తాను. ఓకేనా? నేను ఎక్కువ పని చేయను, నేను ఎక్కువ బయటకు వెళ్ళను, నేను ఎక్కువ షాపింగ్ చేయను, నేను ఎక్కువ తినను, కానీ నేను ఎక్కువ మూవీస్ చూస్తాను అని అర్థం. ఇక్కడ ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ అంటే ఇది క్లియర్. చాలా మూవీస్ చూస్తా నేను. 1, 2, 3తో ఆపను, చాలా మూవీస్ చూస్తాను నేను. అది డిఫరెన్స్ అనమాట. అర్థమైందా? ఇంకొకటి చూడండి. ఐ రీడ్ బుక్స్ అ లాట్. నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. నేను అంటే నాకు టైం దొరికిందంటే నేను బుక్సే చదువుతా. నేను ఎక్కువ వీడియోస్ చూడను, నేను ఎక్కువ గేమ్స్ ఆడను, కానీ నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అంటే ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అంటే నేను ఎక్కువ బుక్స్ చదువుతా. నేను 1, 2 బుక్కులతోటి ఆపను, నేను ఎక్కువ బుక్సే చదువుతా. ఇక్కడ తెలుగులో 2 ఒకటే అయి ఉండొచ్చు, అనిపించవచ్చు. నేను బుక్స్ ఎక్కువ చదువుతా, నేను బుక్సే చదువుతా. ఇక్కడ బుక్స్ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇక్కడ నేను క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నా. చాలా బుక్స్ చదువుతాను నేను, 1, 2తోటి ఆపను అని చెప్పే ఉద్దేశం అనమాట. నేను ఆ వీడియో చేసినప్పుడు చెప్పుంటా, ఇట్లాంటివి తెలియాలంటే ఇంగ్లీష్ ఒకటే కాదు, తెలుగు కూడా రావాలి అని. మీరందరూ తెలుగు జస్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలుగు వచ్చి అనుకుంటున్నారు, కానీ తెలుగుని మీరు యాక్చువల్గా అనలైజ్ చేయడం రాదు. మీరంటే చాలామందికి, ఓకేనా, చాలామందికి అనలైజ్ చేయడం రాదు. అసలు ఆ డిఫరెన్సే తెలియట్లేదు. వచ్చాడు, వస్తాడు, రోజు వస్తాడుకి మళ్ళీ రేపు వస్తాడు, డిఫరెన్స్ అసలు తెలీదు. ఊరికే మాట్లాడతాం అంతే. అది ఇంగ్లీష్లో నేర్చుకోవడం కంటే ముందు తెలుగులో ఫస్ట్ క్లారిటీగా డిఫరెన్స్లు తెలుసుకుంటే ఇంగ్లీష్ కూడా అంతే ఈజీగా వస్తుంది. నన్ను అడిగితే ప్రాబ్లం ఒక్కొక్కసారి తెలుగు కూడా అవుతుంది. తెలుగులో చెప్పినా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఇంగ్లీష్ కూడా మాట్లాడరు. నా ఎక్స్పీరియన్స్లో నేను అర్థం చేసుకున్నది అది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వమంటారా? ఓకే, హీ ప్లేస్ అ లాట్ ఆఫ్ గేమ్స్. అతను చాలా గేమ్స్ ఆడతాడు. 1, 2తోటి ఆపడనమాట. అంటే 1, 2 కాదు, క్రికెట్ ఒకటే కాదు, చెస్ ఒకటే కాదు, కబడ్డీ ఒకటే కాదు, అతను చాలా గేమ్స్ ఆడతాడు. హీ ప్లేస్ గేమ్స్ అ లాట్. అతను ఎక్కువ గేమ్స్ ఆడతాడు. ఎక్కువ గేమ్స్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే అతను ఎక్కువ బయటకు పోడు, అతను ఎక్కువ నిద్రపోడు, అతను ఎక్కువ ఫ్రెండ్స్తో తినడు, బయటకు పోడు, తిరగడు, గేమ్స్ ఎక్కువ ఆడతాడు. ఆ డిఫరెన్స్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ ష్యూర్ అర్థం అయ్యే ఉంటుంది. ఇన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత కూడా అర్థం కాలేదనుకోండి, తెలుగు నేర్చుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐల్ సీ యూ ఆల్ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బాయ్, టేక్ కేర్.